మేడం అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి మేడం? జనాలు ఇది డిజిటల్ అరెస్ట్ అయ్యారు అని కాల్ చేసినప్పుడు పానిక్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఫేక్ స్కామర్స్ ఎవరైతే ఫ్రాడ్లు ఉంటారో ఓకే వాళ్ళు చేసే ఒక సైబర్ క్రైమ్ ఇది. ఆర్బీఐ కూడా బోల్డ్ అనే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంది. స్వయంగా ప్రధానమంత్రి కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అనే పదం అసలు ఇండియాలోనే లేదు. ఓకే, అది దొంగలు సృష్టించబడిన ఒక వర్డ్ అనమాట. అరెస్ట్ అనగానే భయపడాలి జనాలు అని డిజిటల్ అరెస్ట్ అనేది ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ళు సృష్టించిన ఒక కొత్త పదం. ఓకే, సో చాలామంది డిజిటల్ అరెస్ట్కి గురవ్వడము, చాలా డబ్బు పోగొట్టుకున్న సందర్భాలు మనం చాలా చూసాము. ఇకనైనా ఈ డిజిటల్ అరెస్ట్కి భయపడద్దు. ఇది నేరగాళ్ళు చేసే ఒక ఎర లాంటిది, మిమ్మల్ని ఆ ఎరలోకి చిక్కేటట్టు చేయడం. ఇలా ఎవరిని టార్గెట్ చేస్తారు మోస్ట్లీ అని అంటే పెద్దవాళ్ళని, యంగ్స్టర్స్, పిల్లలు, అడాలసెంట్ వయసులో ఉన్న పిల్లలు, ఫాదర్ అండ్ మదర్ని టార్గెట్ చేయడము, ఐటీ ఎంప్లాయీస్, లేదు అంటే స్టూడెంట్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా బలైపోతున్నారు. డెఫినెట్లీ అండి. ఇది ఈ జానర్ ఆఫ్ పీపుల్ని మాత్రమే డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు అనేది లేదు, ప్రతి ఒక్కరు దీనికి బాధితులే. ఓకే, సో వీళ్ళని టార్గెట్ చేసి ఏం చేస్తారు అంటే సడన్గా ఒక వీడియో కాల్ రావడం, మనకు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అనడము, వెంటనే మీరు ఐసోలేటెడ్గా ఒక ప్లేస్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని ఉండండి. లేదు అని అంటే మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో దొరికాడు, మనీ లాండరింగ్ కేసులో మీరు దొరికారు, ఓకే, మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి. లేదు అని అంటే మీ అబ్బాయి ఒకవేళ బయట కంట్రీస్లో ఎవరైనా పిల్లలు ఉంటే ఒక కేసులో ఇరుక్కున్నాడు, మేము అరెస్ట్ చేసాము అని వాళ్ళ యూనిఫామ్ ఇదంతా కూడా ఏదర్ పోలీస్ అఫీషియల్స్, నేవీ అఫీషియల్స్, కస్టమ్స్ అధికారులు ఇలా తయారై ఉంటారనమాట. యాజ్ ఇఫ్ అది నిజంగానే ఒక పోలీస్ స్టేషన్ సెటప్ లాగా మనకి క్రియేట్ చేస్తారు. సో వీళ్ళు వెంటనే అది ఒక భయంలో ఆలోచన వీళ్ళకి రాదు. ఎందుకనంటే ఎప్పుడైతే మనం భయపడతామో మనకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఓకే, ప్రాపర్గా ఆలోచించే శక్తిని కోల్పోతారు. ఆ భయంలో ఇంపల్సివ్ డెసిషన్స్, లేకపోతే ఆ ఆలోచన లేని ఏవైతే ఉంటాయో డెసిషన్స్ తీసుకుంటారు. దాంట్లో ఏంటి అని అంటే ఫస్ట్ భయభ్రాంతులకు గురవుతారు కదా. సో డెఫినెట్లీ ఏం చేస్తారు, ఇప్పుడు మీరు మాకు 30,000 ఎంతో కట్టండి, లేదు అని అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి, మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చెప్పండి, లేదు అంటే ఒక లింక్ పంపిస్తున్నాము దాన్ని ఓపెన్ చేయండి, మీరు ఇంత డబ్బు కడితే వాళ్ళని వదిలిపెడతాము అని అంటే నిజంగా నేను నా పని చేశానా, నిజంగా నా పేరు మీద ఏమైనా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అయినాయి, అసలు నేను అందులో ఎందుకు ఉంటాను, నా పిల్లలు ఈ పని ఎందుకు చేసి ఉంటారు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యి ఉంటారు, పిల్లలకి ఫోన్ చేసి ఒకసారి కనుక్కున్న తర్వాత వీళ్ళతో మాట్లాడదాంలే అనే ఆలోచన కూడా ఉండదు. చాలామంది అబ్రప్ట్గా డబ్బులు కట్టేస్తూ ఉండడం, కొంతమంది 48 hours 3-4 రోజులు కూడా డిజిటల్ అరెస్ట్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఓకే, సో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఫేక్ స్కామ్, దీన్ని నమ్మద్దు. ఏ పోలీసులు మిమ్మల్ని ఫోన్లో అరెస్ట్ చేయరు. నిజంగా పోలీస్ అరెస్ట్ చేయాలి అని అంటే మీ ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి పలానా నేరం చేశారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామనో, లేదు అని అంటే మీరు పలానా నేరంలో మిమ్మల్ని బుక్ చేసాము కానీ ఇదిగోండి మీకు నోటీస్ ఇస్తున్నాము అని 41A CRPC ఇవ్వడమో జరుగుతుంది. అంతేగాని ఏ ఈడీ అఫీషియల్స్ కానీ, సిబిఐ వాళ్ళు కానీ, నార్కోటిక్స్ వాళ్ళు కానీ, పోలీసులు కానీ మిమ్మల్ని ఫోన్లో అరెస్ట్ చేసిన దాఖలాలు ఉండవు. అసలు అలాంటి ఒక పద్ధతి భారతదేశంలోనే లేదు. ఒకవేళ ఇప్పుడు మనం డబ్బులు కట్టేసిన తర్వాత తీసుకోవాల్సిన 3 steps ఏంటి మేడం? వెంటనే డబ్బు ఒకవేళ మీరు కట్టేశారు, వెంటనే మీరు రికగ్నైజ్ అయ్యారు, 1930కి ఫోన్ చేయాలి సైబర్ క్రైమ్కి. వాళ్ళు వెంటనే ఆ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు. మీరు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది టైం ఫ్రేమ్. లేదు అని అంటే నియరెస్ట్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీని గురించి మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వడము, ఆ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తే మీ డబ్బు మీకు తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. డిజిటల్ అరెస్ట్ అని మీకు కాల్ వచ్చింది అనుకోండి, వెంటనే స్క్రీన్ రికార్డింగో స్క్రీన్ షాటో తీసుకోండి, కాల్ కట్ చేయండి, వెంటనే 1930కి ఫోన్ చేసి ఈ పలానా నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది అని కంప్లైంట్ ఇవ్వండి. లేదు అని అంటే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఫోటో కానీ వీడియో కానీ ఎవిడెన్స్ సబ్మిట్ చేసి కంప్లైంట్ చేయండి. అంతేగాని దీనికి భయపడిపోయి మీ డబ్బుని పంపించడం కానీ, ఆ లింక్స్ పైన క్లిక్ చేయడం కానీ, మీ ఓటీపీస్, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవి ఏవి షేర్ చేయొద్దు. ఎవరు ఏ పోలీస్ అఫీషియల్ కూడా మిమ్మల్ని అడగరు.